సూర్యాపేట మున్సిపాలిటీలో మాత్రము కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడిచే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా సర్వేలు కూడా చెప్తున్నాయి కాంగ్రెస్ పార్టీ 30 నుంచి 30 స్థానాలు గెలుచుకునే అవకాశం చెప్తున్నాం. ప్రస్తుతం మనం 46వ వార్డులో చైర్మన్ అభ్యర్థి నివేదిత గారి వార్డులో ఉన్నాం. ఇప్పుడు సౌదర్ రెడ్డి గారు, వేరారెడ్డి గారు, రమేష్ రెడ్డి గారు పెద్ద ఎత్తున కూడా అందరూ కలిసి ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం సౌదర్ రెడ్డి గారితో మాట్లాడు. సార్ నమస్తే. సార్ నమస్తే. ఎట్లా అవుతున్నారు, ఎన్ని వార్డులు గెలుచుకునే అవకాశం ఉంది? నమస్తే. ముఖ్యంగా ఈరోజు 46వ వార్డు మనం ఇక్కడ మొరిశెట్టి నివేదిత లక్షాధికారి డోర్ టు డోర్ క్యాంపెయిన్ లో పాల్గొంటున్నాం. మాకు పూర్తి నమ్మకం ఏర్పడ్డది. సూర్యాపేట మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం చేసుకోవడం అది ఖాయమైపోయింది. 40 పైన సీట్లు ఖచ్చితంగా వస్తాయి. క్లీన్ స్వీప్ దిశగా మేము ముందుకు పోతున్నాం. ముఖ్యంగా చెప్పండి, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు కొన్ని ఆరోపణలు చేస్తున్నారు, దాని మీద ఎట్లా మీరు స్పందిస్తున్నారు? జగదీష్ రెడ్డి గారి ఆరోపణలు చేస్తే ఇప్పుడు ప్రజలందరికీ తెలిసిన పుస్తకం మా జీవితం, మా కుటుంబ జీవితం ఏదైతే ఉందో, మా నాన్నగారు అయితే మా ముత్తాత నుంచి ఒకటే పార్టీలో ఉన్నాం, కాంగ్రెస్ పార్టీలో. కొన్ని 1000 ఎకరాల ఆస్తులు అమ్ముకొని రాజకీయం చేసినాం తప్ప ఇంకొకటి ఏం లేదు. రాజకీయాలు రాకముందు జగదీష్ రెడ్డి గారి పరిస్థితి ఏంది, ఈ రోజు వారి పరిస్థితి ఏంది, ఎవరిని అడిగినా చెప్తారండి. అందుకోసమే దాని గురించి చర్చ చేయడం అనవసరం. రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలో ఉంది, చైర్మన్ కైవసం ఖచ్చితంగా చేసుకుంటున్నాము, దేని మీద ఫోకస్ చేయబోతున్నారు? ముఖ్యంగా మేము ఒక మంచి బ్రహ్మాండమైన మేనిఫెస్టో నిన్న మా మంత్రి, జిల్లా మంత్రి అయిన ఉత్తమ్ కుమార్ గారి చేతుల మీదుగా మనం ఆహ్వానం దాన్ని చేసినాము. అందులో అన్ని రకాల విషయాల మీద చాలా స్పష్టంగా మనం పెట్టుకున్నాము. రోడ్ల విషయంలో అయితేంది, నీటి విషయంలో అయితేంది, డ్రైనేజ్ విషయంలో అయితేంది, తర్వాత మిగతా ఏదైతే ఉన్నాయో అన్ని విషయాలు కూడా పూర్తిగా సీసీ రోడ్లు కావచ్చు, ఇంకోటి కావచ్చు, అన్ని విషయాల మీద స్పష్టమైన హామీలు ఇచ్చినాం. మెడికల్ కేర్, కాలేజ్ ఎడ్యుకేషన్ అన్నిటి మీద ఉన్నాయండి. మా మేనిఫెస్టో బ్రహ్మాండంగా ఉన్నది. ప్రజల నుంచి మీ ఫీడ్బ్యాక్ తీసుకొని గత నెల రోజుల నుంచి పనిచేసి దాన్ని వడపోత చేసి ఈరోజు మేనిఫెస్టో తయారు చేసినాం. ఆ మేనిఫెస్టోని తూచా తప్పకుండా మా కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో, మా ప్రభుత్వంతో కొట్లాడైనా కానీ, ముఖ్యమంత్రి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారు చెప్పి వారితో కొట్లాడైనా కానీ నిధులు తీసుకొచ్చి సహకారం చేసుకుంటాం. 46వ వార్డు ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? ఈ 46వ వార్డు వాస్తవంగా అదృష్టవంతులు, ఎందుకంటే ఇది చైర్మన్ వార్డు కాబోతుంది. ఆల్రెడీ ప్రజలు నిర్ణయించుకున్నారు చైర్మన్ గా. ఈ రోజు ఓన్లీ లాంఛన మాత్రమే. అందుకోసమే నిన్న మంత్రి గారు కూడా అనౌన్స్ చేసేసినారు, చైర్మన్ అభ్యర్థి కాదు కాబోయే చైర్మన్ అనౌన్స్ చేసినారు. ఈ రోజు ఈ వార్డుని చైర్మన్ గెలిపించుకున్న తర్వాత ఆదర్శ వార్డుగా చేయబోతున్న సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మార్కెట్ చైర్మన్ వేరేనా అంత చెప్పండి, ఎట్లా చూస్తున్నారు మీరు? ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా చెప్పండి, మీరు ఎట్లా ముందుకెళ్తున్నారు? 46వ వార్డు ప్రజలకు ఏం చెప్తున్నారు? 46వ వార్డు ప్రజలకు ఒక సువర్ణమైన అవకాశం వచ్చింది. మంచి అభ్యర్థి ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి మొరిశెట్టి నివేదిత లక్షాది గారు మంచి అభ్యర్థిని. ఆమె వార్డుకు రావడం, ఈ వార్డు కౌన్సిలర్ గా గెలుస్తా ఉంది ఖచ్చితంగా. ఆమె ఈ వార్డు కౌన్సిలర్ తో పాటు ఈ సూర్యాపేట పట్టణానికి మున్సిపల్ చైర్మన్ కాబోతుంది 4-5 రోజులలో. అది చాలా సంతోషించదగ్గ విషయం అని కూడా ఈ వార్డు ప్రజలకు మంచి అవకాశం. ఒక చైర్మన్ క్యాండిడేట్ ఈ వార్డుకు రావడం అనేది ఈ వార్డుకు మంచి అవకాశం. దీంతో ఈ వార్డు 48 వార్డులతో పాటు అంతకంటే మంచిగా ఈ వార్డు అభివృద్ధి కూడా ఈ సందర్భంగా 46వ వార్డు ప్రజలకు తెలియపరుస్తా ఉన్నాం. చైర్మన్ అభ్యర్థి నివేదిత గారు, నమస్తే మేడం. ముందుగా కిరుసు మీకు ధన్యవాదాలు చెప్తుంది. ఇప్పటికే నిన్న మంత్రి గారు మీ పేరు ప్రకటించడం జరిగింది అధికారికంగా. ఎట్లా చూస్తున్నారు, ఎట్లా ముందుకెళ్తున్నారు మీరు? అందరికీ నమస్కారం అండి. నేను మొరిశెట్టి నివేదిత లక్షాది, 46వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిని. మా మీద నమ్మకంతో కాంగ్రెస్ పెద్దలు, కాంగ్రెస్ అధిష్టానం మాకు ఈ అవకాశం కల్పించారు. వారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. మేము వార్డులలో తిరుగుతున్నప్పుడు చాలా సమస్యలు చెప్తున్నారండి. డ్రైనేజీలు బాగాలేవు, రోడ్లు బాగాలేవు, దోమలు బాగున్నాయి, చాలా సమస్యలు చెప్తున్నారు. మేము గెలిచిన వెంటనే పెద్దవారి సహకారంతో, వాళ్ళ సలహాల సూచన మేరకు సూర్యాపేట పట్టణాన్ని ఉత్తమ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని చెప్తున్నాం. ముషాయి లక్షాది గారు ఉన్నారు, నివేదిత గారి భర్త. చెప్పండి, ఎట్లా చూస్తున్నారు? మీకు చైర్మన్ అభ్యర్థి ప్రకటించడం, మీరు 48 వార్డు ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? మాకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వారు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సూర్యాపేట మున్సిపాలిటీని దేశంలో ఉత్తమ మున్సిపాలిటీగా ఈ 5 సంవత్సరాలు నిలబెడతామని మాటిస్తున్నాను. ఓకే, మనం చూస్తున్నాము 46వ వార్డు నివేదిత మాత్రము ప్రచారం కొనసాగిస్తున్నారు. ఎక్కడ లేని విధంగా మాత్రము ముమ్మరంగా ప్రచారం అవుతుంది. ఖచ్చితంగా పెద్ద భారీ ఎత్తున మెజార్టీ కొనసాగే అవకాశం ఉంది. వాళ్ళు ఒకటేస్తున్నారు. సర్వోత్తమ్ రెడ్డి గారు, రమేష్ రెడ్డి గారు ఖచ్చితంగా 45 వార్డులు 40 వార్డులు విజయసాయి సమాజం పేర్కొంటున్నారు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు,
వ్యాపారాలు ఏవైనా సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూన్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.